హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి 2024 ఏపీటీఎస్ జీకే బీట్స్ జాతీయ గేయము నేషనల్ సాంగ్. జాతీయ గేయము వందే మాతరం. జాతీయ గేయము వందే మాతరం. జాతీయ గేయమైన వందే మాతరాన్ని బంకించంద్ర చటర్జీ బెంగాలీ భాషలో రచించెను. జాతీయ గేయమైన వందే మాతరమును బంకించంద్ర చటర్జీ బెంగాలీ భాషలో రచించెను. ఈ గేయము బంకించంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి స్వీకరించబడింది. ఈ గేయము బంకించంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి స్వీకరించబడింది. ఈ ఆనంద్ మఠ్ నవల 1882 సంవత్సరంలో ప్రచురించబడింది. 1882 సంవత్సరంలో ఆనంద్ మఠ్ నవలను ప్రచురించబడింది. ఈ ఆనంద్ మఠ్ నవల సన్యాసుల తిరుగుబాటు గురించి తెలుపుతుంది. ఈ ఆనంద్ మఠ్ నవల సన్యాసుల తిరుగుబాటు గురించి తెలుపుతుంది. బంకించంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని మొదటిసారి సంస్కృతంలో రాశారు. బంకించంద్ర చటర్జీ వందే మాతరం గేయాన్ని మొదటిసారి సంస్కృతంలో రాశారు. జనగణమన గీతముతో పాటు వందే మాతరం గేయమును కూడా జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. జనగణమన గీతంతో పాటు వందే మాతర గేయమును కూడా జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గేయాన్ని 1996లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ పాడడం జరిగింది. వందే మాతర గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ పాడడం జరిగింది. ఈ స్వతంత్ర పోరాట సమయంలో భారత ప్రజలకు జాతీయ గేయం స్ఫూర్తిదాయకముగా నిలిచింది. స్వతంత్ర పోరాట సమయంలో భారత ప్రజలకు జాతీయ గేయం స్ఫూర్తిదాయకముగా నిలిచింది. వందే మాతర గేయాన్ని ఇంగ్లీషు భాషలోకి అరవింద్ ఘోష్ అనువదించారు. వందే మాతర గేయాన్ని ఇంగ్లీషు భాషలోకి అరవింద ఘోష్ అనువదించారు. 2012 సంవత్సరమును భారతదేశం బంకించంద్ర చటర్జీ 175వ జయంతిగా జరుపుకున్నారు. 2012 సంవత్సరమును భారతదేశం బంకించంద్ర చటర్జీ 175వ జయంతిగా జరుపుకున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.